రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. హైదరాబాద్ కొండాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ వద్ద ఉన్న స్క్రాప్ గోదాం లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన థర్మకోల్ సామాగ్రికి మంటలు అంటుకున్నాయి. సినిమా షూటింగ్ సామాన్ అడుగుతుందంట అంటున్నా. రైట్, హైదరాబాద్ కొండాపూర్ లో అగ్ని ప్రమాదం కి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మంటలు ఎంత పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు క్లియర్ గా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ వద్ద జరిగినటువంటి యాక్సిడెంట్ అది. స్క్రాప్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ ఒక్కసారిగా జరిగినటువంటి ఘటన కనిపిస్తోంది. ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సినిమా షూటింగ్ కి సంబంధించినటువంటి థర్మకోల్ సామాగ్రికి అక్కడ మంటలు అంటుకోవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీగా ఎగిసి పడుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా చూడొచ్చు. సినిమా షూటింగ్ కి సంబంధించినవి కాబట్టి ఆ థర్మకోల్ సామాగ్రి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ గోదాంకి సంబంధించి ఎలా జరిగింది, ఆ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి కారణాలేంటి, ఒక్కసారిగా అన్ని మంటలు ఎగిసి పడడానికి గల కారణాలేంటి, అదంతా కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉన్నటువంటి సమాచారం. అండ్ మొత్తానికి చూసుకుంటే కొండాపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంకి సంబంధించి విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. సినిమా షూటింగ్ కి సంబంధించి అక్కడ షూటింగ్ స్పాట్ ఏరియాలో జరిగినటువంటి ఈ థర్మాకోల్స్ అనేటివి ఎందుకు అక్కడ సామాగ్రికి మంటలు అంటుకోవడం జరిగింది అనేది కోణంలో కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. దానికి సంబంధించి మొత్తానికి మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద క్లియర్ గా కొండాపూర్లో జరిగినటువంటి ప్రమాదం షార్ట్ సర్క్యూట్ అనేది ఎంత కారణంగా ఉంది. ఒకవైపు చుట్టుపక్కల ఏరియాస్లో ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి షాప్స్ కానీ అక్కడ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గోదాంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి చుట్టూ ఏమీ లేకపోవటం వల్ల వేరే వాటికి ఏ ప్రమాదం అయితే జరగనట్లుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ థర్మకోల్స్ కి మాత్రమే మంటలు అంటుకోవటం, ఆ మంటలు వ్యాపించడం అనేది మాత్రం మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం. అక్కడి వరకు మాత్రమే కనిపిస్తుంది. బట్ థర్మకోల్ అనేది సామాగ్రి అనేది అంటుకోవటం అనేది ఒక తీవ్ర విషాదం అనే చెప్పాలి. భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటలు ఒక్కసారిగా అక్కడ దూరంలో కిలోమీటర్ మేర సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి మంటలు వస్తున్నాయని చెప్పి భయపడి వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయడం, ఫైర్ ఇంజిన్ సహాయంతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మంటలు ఏ మేర అంటుకొని అక్కడ విషాదం కనిపిస్తూ ఉంది. మంటలు ఏ మేర అంటుకున్నాయో క్లియర్ గా మనకు కనిపిస్తోంది స్క్రీన్ మీద, బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా థర్మకోల్ కి మంటలు అంటుకోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతూ ఉంది. భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటలు మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నటువంటి స్క్రాప్ గోదాంలో జరిగినటువంటి యాక్సిడెంట్ అది. సో ప్రస్తుతం పొగ చుట్టూ మంటలు అలుముకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత ఫాస్ట్గా వేగంగా భారీగా అగ్ని ప్రమాదం జరిగింది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. థర్మకోల్స్కి ఎలా అంటుకుంది, మంటలు నిప్పేలా అంటుకుంది, అసలు అంత పెద్ద ఎత్తున ఎగిసిపడడానికి గల కారణం ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిందే. సో మొత్తానికి చూస్తూ ఉన్నాము మనం క్లియర్గా స్క్రాప్ గోదాంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, ఎంత పెద్ద పొగ, ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగ వస్తుంది, మంటలను వ్యాపించేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అగ్ని ఫైర్ యాక్సిడెంట్ అనేది చుట్టుముట్టిపోతుంది అన్నట్లుగా క్లియర్గా మనకి అర్థమవుతుంది. అండ్ మొత్తానికి చూసుకుంటే అక్కడ చుట్టుపక్కల మాత్రం ఎటువంటి సరౌండింగ్స్లో దగ్గరగా ఆనుకొని మాత్రం ఏమీ లేకపోవడం అనేది కూడా ఈ ప్రమాదానికి చాలా ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళు సడన్గా ఎక్కడి నుంచి ఇంత మంటలు ఎగిసిపడుతున్నాయని చూసేసరికి అక్కడ స్క్రాప్ గోదాంలో ఎగిసిపడుతున్నటువంటి మంటలను గమనించినటువంటి స్థానికులు వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయడం, ఫైర్ ఇంజిన్ సాయంతో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ మంటలు అదుపులోకి వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. దాదాపు కొంతసేపటి నుంచి ఇలా జరుగుతూ ఉంది. ఎంతసేపు ఆర్పినా కూడా ఆరని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొత్తానికి స్క్రాప్ గోదాంలో అసలు ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. మరిన్ని కాసేపట్లో వివరాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, హైదరాబాద్ కొండాపూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ వద్ద ఉన్న స్క్రాప్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సినిమా షూటింగ్ కు సంబంధించిన థర్మకోల్ సామాగ్రికి మంటలు అంటుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతిదీ సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, చూస్తూ ఉంటే అది ఓపెన్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. థర్మకోల్ కి ఎలా నిప్పంటింది, అసలు ఏ విధంగా జరిగింది ఈ ఘటన, డీటెయిల్స్ చెప్పండి. కొండాపూర్ లోని సినిమా షూటింగ్ సంబంధించినటువంటి స్క్రాప్ గోదాంలో ఈ ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సో థర్మాకోల్ సంబంధించినటువంటి ఇతర సామాగ్రి ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినాయి. దట్టమైన పొగలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ ఇంజన్ స్థానికులు వెంటనే మంటలను గమనించి ఫైర్ డిపార్ట్మెంట్ కు ఇటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఉన్నటువంటి వారు వెంటనే బయటికి పరుగులు తీసినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో పెను ప్రమాదం అయితే తప్పిందన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ సామాగ్రి కావడంతో పెద్ద ఎత్తున భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ప్రమాదానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం కూడా అసలు ఏం జరిగింది, దేనివల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. సో చుట్టుపక్కల ప్రాంతంలో కొంత ఓపెన్ ప్లేస్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఓపెన్ ప్లేస్ కావడంతో మిగతా వాటికి ఏం మంటలు వ్యాపించకుండా కొంత ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి సమయానికి చేరుకోవడం, ఆ మంటల్ని పూర్తిగా ఆపే ప్రయత్నం చేయడంతో కొంత ఉండేవారు కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.